హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడని తెలిపే కొన్ని సంకేతాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మామూలుగా చాలామంది దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఆ దేవుడు కరుణించాడని ఎప్పుడు తెలుస్తుంది? ఆ దేవుడు మనతో ఉన్నాడా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్న సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు మనతో ఉన్నాడని తెలుస్తుందని, అందుకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని పండితులు వివరిస్తున్నారు. మరి ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనుకోకుండా బ్రహ్మ ముహూర్తంలో ఎవరి ప్రమేయం లేకుండా మెలకువ వస్తే దేవుడు మీతో ఉన్నట్లే అని అర్థం. కొంతమందికి ఈ ముహూర్తంలో నిద్రలేచే అలవాటు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయటం, దైవారాధన చేయటం వంటివి చేయటం వల్ల దేవుడు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాడట. ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కష్టాలు రాకూడదని, సంతోషమే కావాలని కోరుతూ ఉంటారు. అయితే ఎలాంటి కారణం లేకుండా కొన్నిసార్లు సంతోషం వస్తూ ఉంటుంది. అలా ఉన్నాము అంటే దేవుడు ఆశీర్వాదం ఉన్నట్లే అని చెబుతున్నారు పండితులు. ఏదైనా ఒక పని చేయటానికి తలపెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ పనిని పూర్తి చేయగలిగితే దేవుడి ఆశీర్వాదం మీకు ఉన్నట్లే అని పండితులు చెబుతున్నారు. దేవుడి అనుగ్రహం లేనిది ఏ పని జరగదని వివరిస్తారు. కొందరు ఏదైనా పని చేస్తున్నా, నిశ్శబ్దంగా ఉన్నా, వేరే ఆలోచనల్లో ఉన్నా వారిలో అంతర్లీనంగా ఏదో ఒక మంత్రం చదువుతున్నట్లు వారికి అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి ఓం అనే ప్రణవనాదం వినపడినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కలలో దేవుడు కనిపించటం, దేవుడి మంత్రాలు, శ్లోకాలు చదువుతున్నట్లు అనిపించటం మొదలైనవి కూడా దేవుడి ఆశీర్వాదం ఉన్నవారికే జరుగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే జీవితంలో దేవుడి అనుగ్రహం ఉంటే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుందట. ఆర్థిక సమస్యలు మెల్లగా మాయమవుతాయట. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ అవే సర్దుకుంటాయని చెబుతున్నారు. కొత్త అవకాశాలు కూడా వస్తాయట. తినటానికి, జీవితం గడవటానికి ఎలాంటి లోటు ఉండదట. ఇవన్నీ జరిగితే మాత్రం దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉందని అర్థం అంటున్నారు. ఇంట్లో ఎప్పుడూ మంచి సువాసన వస్తూ ఉంటుంది. అలాగే ప్రతినిత్యం ఎవరింట్లో అయితే గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉంటారో, ఇంట్లో ప్రతిరోజు ఎవరైతే దీపారాధన చేస్తారో వారిని ఎల్లప్పుడూ దేవుడు పక్కనే ఉండి నడిపిస్తూ ఉంటాడు. కొందరి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి మాడుతూనే ఉంటుంది. అలా ఎప్పుడు జరగకుండా జాగ్రత్త పడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.